బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా బీజేపీ నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ బిల్లు అమలు కావడం రఘునందన్ రావుకు ఇష్టం లేదని, అందుకే ఈ అంశంపై కేంద్రాన్ని అడగడం లేదని ఆది శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ కు రఘునందన్ రావు పాఠాలు అవసరం లేదని, తన సొంత పార్టీ బీజేపీకి పాఠాలు చెప్పుకోవాలని హితవు పలికారు. ముందు మీ పాఠాలు మీ బీజేపీ పార్టీకి నేర్పని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ. తెలంగాణ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9 లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారా అంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీగా ఈరోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈరోజు మీరు 2018 పంచాయత్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9 లో చేర్చమంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9 లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా బీసీలపై కపట ప్రేమ మానుకోమంటున్నాం. బీసీలపై మొసలి కన్నురు మీద మార్చమంటున్నాం. మీది అగ్రకుల అహంకారంగా ఉన్నటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు సరిగాదని మాట చెప్తున్నాం. రఘునందన్ రావు గారు ముందు మీ పాఠాలు మీ బీజేపీ పార్టీకి